టీడీపీ జనసేన బీజేపీ చిలకలూరుపేటలో నిర్వహిస్తున్న ప్రజాగళం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇది. దీంతో భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది వస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అక్కడ చేపట్టిన భద్రతా విషయాలు, ఏర్పాట్ల గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటిసారి అయితే ఉమ్మడికి అయితే ఒక సభ అయితే నిర్వహించబోతున్నారు. ఆ సభ పేరైతే ప్రజాగళం అన్నమాట. మూడు పార్టీలు కూటమి తరఫున మొదటి సభ కావడంతో భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందనైతే అంచనా వేస్తున్నారు. అలాగే దానికోసమంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే మరోవైపు మోడీ, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి రానుండడంతో అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా భారీగా అయితే చేస్తున్నారు. అలాగే బహిరంగ సభ ప్రాంగణంలో 20 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా అమర్చడం జరిగింది. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా కేటాయించారు. అలాగే సభా ప్రాంగణం సమీపంలో 6 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. అలాగే పార్టీకి 10 మంది చొప్పున సీనియర్ నాయకులు వేదికపై ఉంటారని చెప్తున్నారు. అలాగే మోడీ హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారనమాట. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 4:30 సభ ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు. అలాగే సభ వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్తో భారీ కేడ్లను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక మనం ఏర్పాట్లను ఒకసారి మళ్ళీ చూసుకున్నట్లయితే 60 అడుగుల వెడల్పు, అలాగే 40 అడుగుల పొడవు ఉండేలా సభా వేదిక నిర్మాణం అయితే చేపట్టారు. వేదికపై మూడు పార్టీలకు చెందిన 30 మందిని మాత్రమే అనుమతించనున్నారని తెలుస్తోంది. అలాగే వేదికపై ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అనే దానిపై కూడా ఇప్పటికే లిస్ట్ అయితే రెడీ చేయడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ, అలాగే చంద్రబాబు, పవన్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా కొంతమంది ఉంటారనేది అయితే చెప్తున్నారు. అలాగే ప్రజాగళం సభ ప్రాంగణం టీడీపీ జనసేన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో అయితే నిండిపోయింది. అలాగే సభ ప్రాంగణం చుట్టుపక్కల పండగ వాతావరణం అయితే నెలకొనిందనమాట. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రానున్న పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అలాగే లక్షలాది మంది జనం రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా ఒక పక్కనైతే చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారిపై గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే వైపు భారీ వాహనాలను ఒంగోలు, దిగమరు జాతీయ రహదారి 214A పైకి మళ్లించి ఒంగోలు, త్రోవగుంట, చీరాల, పెనుముడి, రేపల్లె, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మచిలీపట్నం మీదుగా విశాఖపట్నం హైవేకి అయితే కలపనున్నారని అయితే ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇలా అయితే ఉంది.